ఓకే, ఇవాళ మనం ఓరియంటేషన్ ట్రైనింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇది మనకు ఒక యాంటీవైరస్ బూస్టర్ టైప్. ఇది మనకి ఇదేంటంటే ఎవ్రీ వీక్ మనం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం. తీసుకోవడం వల్ల ఏంటంటే మనం బిజినెస్ మీద మన ఏదైతే మన దృక్పథం ఉందో అది ఇంకా బాగా ఉండి మనం ఇంకా బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అయితే మనకి ఆల్రెడీ మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు మనకు ఒక దారి తెలియాలి. ఓకే, ఒక ఎలా వెళ్ళాలనే దారి తెలియాలి. మన అదృష్టం ఏంటంటే ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడం కోసం మనకు ఆల్రెడీ ఒక పాత్ అంటే ఒక రాస్తా, ఒక దారి అయితే మనకి తయారు చేసి మనకి సీనియర్స్ మనకి ఇచ్చేసారండి. మన ఇక్కడ సొంతంగా ఎటువంటి దారి అయితే తయారు చేసుకునే అవసరం అయితే లేదు. అదేంటి, పూలబాట ఇచ్చారు మనకి. మన సీనియర్స్ వాళ్ళ రాళ్ళబాట నడిచి మనకి మటుకు పూలబాట అయితే మనకి రెడీ చేసి ఇచ్చారు. జస్ట్ మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దారిని ఓకే మనం సక్రమంగా ఆ దారిని వాళ్ళు చెప్పిన విధానంగా మనం వెళ్తే చాలని మనం కూడా లైఫ్లో ఎటువంటి సక్సెస్ అయితే మన సీనియర్స్ పొందారో ఓకే అదే మనకు కూడా పొందగలం. అయితే వాళ్ళు పడినంత కష్టాలు మనం లేకుండానే మనం ఈజీగా మనం పొందే అవకాశం అయితే మనకు ఉంది. ఓకే, దీనికి మనకి ఈ పాత్ PATHతో పాత్ ఇది అవుతుంది కదా. ఇందులో మన 4 పిల్లర్స్ పాత్లో P ఫర్ పేషెన్స్, A ఫర్ యాటిట్యూడ్, అండ్ T ఫర్ టీచబిలిటీ, అండ్ H ఫర్ హానెస్టీ. ముందు పేషెన్స్ గురించి చూసుకుంటే మనకి మన లైఫ్లో ఈ బిజినెస్ పరంగా కాదు, మన లైఫ్లో పేషెన్స్ అనేది ఓకే చాలా ముఖ్యం. దాని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, అటు బిజినెస్లో కూడా మనం పేషెన్స్తో మనం ఉండాలి. ఓకే, ఆ పేషెన్స్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏంటి, మనం ఫస్ట్ ఈ బిజినెస్లోకి వచ్చాక మనకి మెయిన్ ఇన్కమ్ చేసుకోవడంతో పాటు చాలా లక్ష్యాలతో వస్తున్నాం. మనం ఏవైతే మన గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అలాగే మనం ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడానికి ఓకే, అలాగే మనకి సన్మానాలు ఇప్పుడు దాకా మనకి ఎవరు సన్మానాలు అవన్నీ అవ్వాలంటే ఇది ఓవర్ నైట్ ఇదైతే కాదు. అంటే ఇవాళ నేను వచ్చి ఈ బిజినెస్లోకి రేపు అయిపోయేది కాదు. ఓకే, అది అందరికీ జరిగేదే. కాకపోతే దాని గురించి కొంత పేషెన్స్ అయితే మనం ఉంచుకోవాలి. బిజినెస్లో మనకి పేషెన్స్ చాలా ముఖ్యం. ఓకే, అలాగే నెక్స్ట్ యాటిట్యూడ్. మనం ఎప్పుడు ఇందులో మనకి యాటిట్యూడ్ 2 రకాలుగా ఉంటుంది. అంటే మనం చూసే దృక్పథం ఓకే పాజిటివ్, నెగిటివ్. మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నాము అంటే ఓకే మనం ఈజీగా మనం సక్సెస్ అవ్వగలం. ఈ బిజినెస్లో కాదు, లైఫ్లో కూడాను. ఓకే, మనం ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తోనే మనం ఉండాలి. నెక్స్ట్ టీచబిలిటీ. ఓకే, టీచబిలిటీ ఇదేంటి, ఒకరికి టీచ్ చేయాలంటే ముందు ఏంటి మనం నేర్చుకోవాలి. మనం ఒక ప్రాపర్గా నేర్చుకొని మనం అవి నేర్చుకొని మనం పాటిస్తూ మరొకరికి చెప్తే మనది చాలా బాగుంటుంది. వాళ్ళు కూడాను పలానా వ్యక్తి పలానా చేసి అయ్యారు కాబట్టి వాళ్ళు మనకు ఎవరైతే మనల్ని ఫాలో చేయాలనుకుంటున్నామో ఓకే వాళ్ళు కూడా మనం ఐడియల్గా నిలవగలం. ఓకే, కాబట్టి ఇక్కడ టీచబిలిటీ చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకొని మనతో పాటు ఎవరైతే మన ఈ ప్రయాణంలో ఈ బిజినెస్లో మనతో పాటు పార్ట్ అయి వస్తున్నారో వాళ్ళు కూడా నేర్పించగలిగితే ఓకే మనతో పాటు వాళ్ళని కూడా మనం సక్సెస్ చేయగలం, సక్సెస్ పాత్కి తీసుకెళ్ళగలం. అలాగే నెక్స్ట్ హానెస్టీ. ఓకే, మనకి ఈ బిజినెస్ ఇది హానెస్టీతో కూడుకున్న బిజినెస్. ఇందులో ఎటువంటి దోనెంబరీ లేదు. అంతా ఇది మనకి తెలిసింది. ఇదంతా వైట్ ఇన్కమ్. ఇంకా ఇక్కడంతా వైట్ ఇన్కమ్దే. ఇక్కడ ఎటువంటి మనకి బ్లాక్ ఇన్కమ్ లేదు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడాను మనం హానెస్ట్గా మనం ఉంటూ, అలాగే మనకి ఎవరైతే మనకి ఎందుకు వచ్చారో వాళ్ళు కూడా మనం హానెస్టీగా ఉండడానికి మనం సహకరించాలి. ఓకే, నెక్స్ట్ సార్. ఓకే, అయితే ఇక్కడ సక్సెస్కి 100% సక్సెస్కి మనకి మన బాడీకి ఎలాగా కొన్ని విటమిన్స్ అవసరమో అలాగే ఇక్కడ కూడా మనకి కొన్ని విటమిన్స్ అయితే మన 100% సక్సెస్కి అవసరమైనవి. అవి ABCDE. ఓకే, ఏ ఫర్ విటమిన్ ఏ మనకి ప్యాషన్ ఫర్ ద పీపుల్. ఇదేంటిది, ఇది మనం ప్రజలతో కూడుకుని చేస్తున్నాం. అంటే మనం జనాలతో కూడుకొని చేస్తున్నాం కాబట్టి మనకి వాళ్ళ మీద మనకి ఇష్టంగా ఓకే ప్రేమతో చేస్తున్నాం అనుకోండి. ఓకే, మనకి ఈ బిజినెస్ కూడా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా అంతే ప్రేమగా మీరు ఏది ఇస్తున్నారో అదే మీకు రిటర్న్ కూడా వస్తుంది. కాబట్టి మనకి వాళ్ళ కొద్దీ మనకి మంచి ప్రేమ అనేది ఉండాలి. అలాగే కరేజ్ టు ఎండ్యూర్ ఫెయిల్యూర్స్. ఓకే, ఫెయిల్యూర్ అనేది మనకి
ఇదే కాదు, ఎందులోనే మనకి డైలీ మన ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో రకాల మనకి ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. కానీ ఇక్కడ ఏంటి, మనం ఫెయిల్యూర్ని ఎదుర్కొనే మనకి కరేజ్ అనేది మనకి ఉండాలి. ఎందుకు అంటే ఓకే, ఫెయిల్యూర్ వచ్చింది కదా అని మనకి కుంగిపోయాం అనుకోండి. ఇప్పుడు ప్లాన్ చూపించాం, ఓకే, ఓ 5 మంది చూపించాం, 5 నో అన్నారు. నో అన్నారని చెప్పి మనం అక్కడతో కుంగిపోయి మనం అక్కడతో అయిపోయాం అనుకోండి. ఓకే, ఇంకేముంది, మనం యాక్చువల్గా మనకైతే చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఓకే, ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఈ ప్లాన్స్ మన బిజినెస్కి ఆహ్వానిస్తున్నాం చాలా మందిని. కానీ అందరూ ఆలోచన విధానం మనం ఏ విధంగా ఆలోచించి ఈ బిజినెస్లోకి వచ్చామో అందరికీ అలాగే ఉంటుందని చెప్పలేం. కొంతమందికి ప్లాన్ చూసి వెంటనే నచ్చకపోవచ్చు. ఓకే, అందరికీ నచ్చాలని కూడా మనకి లేదు. ఓకే, వాళ్ళకి నచ్చలేదు అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేని దీనికి వాళ్ళు ఇష్టం లేదని చెప్పి మనం కూడా మన ఇష్టాన్ని కిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, ఇది మనకి ఫెయిల్యూర్స్ ఫర్ ద సక్సెస్ స్టోన్స్ ఫర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ అని కూడా అంటారు. మనం ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ. ఓకే, అంటే కంటిన్యూగా లగాతార్ బార్ అంటే మనం చేసే పనే మనం కంటిన్యూ ప్రాసెస్. ఇది మనం ఎలాగైతే తెల్లవారు లేసాక మనం బ్రష్ చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, వర్క్ చేస్తున్నాం, మళ్ళీ లంచ్ చేస్తున్నాం, ఇవన్నీ ఎలా కంటిన్యూ చేస్తున్నాం మన ప్రాసెస్, అంతే కదా. ఇవాళ చేశానని చెప్పి ఓకే, ఇవాళ నేను భోజనం చేశానని ఆ నెక్స్ట్ డే తీయడం మానేయట్లేదు కదా. ఇవైతే మనం ఎలాగ మనం కంటిన్యూగా చేస్తున్నామో ఓకే, మనం బతికి ఉండడం కోసం ఈ బిజినెస్లో కూడా మనం సక్సెస్ పొందాలంటే ఇప్పుడు మనకి ఏవైతే మనకి ఈ బిజినెస్ తాలూకా సిస్టమ్ ఉందో అది కంటిన్యూగా ఫాలో చేస్తూ మన సీనియర్స్ ద్వారా మనకి అందుతున్నవి మనం కంటిన్యూ ఫాలో చేస్తూ మన ఫాలోవర్స్ని కూడా ఫాలో చేయించేలాగా ఇది మనం కంటిన్యూ ప్రాసెస్. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో కాదు మన లైఫ్లో కూడాను. ఓకే, మనం డిసిప్లిన్తో ఉన్నాము అంటే మనకి ఎవరు వేరొకరు మనకి వేలు పెట్టి చూపించే అవసరం అయితే రాదు. ఓకే, ముందు మనం మాట్లాడే విధానం కానీ మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఓకే, అవన్నీ మనకి ఇందులో మన సెల్ఫ్ డిసిప్లిన్ అయితే చాలా సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండాలి. అలాగే టీచబిలిటీ, ఆల్రెడీ చెప్పినట్టు మనం నేర్చుకొని మరొకరికి నేర్పించేలాగా మనం ఉండాలి. ఓకే, పై విటమిన్స్ ఏవి ఇప్పుడు ఈ 5 విటమిన్లు ఎప్పుడైతే ఉంటాయో మనకి విటమిన్ ఎం అనేది వస్తుందండి. ఎం అంటే మనీ, మనీ అండ్ మనీ, మోర్ మనీ. ఓకే సార్, నెక్స్ట్ సార్. ఓకే, ఇది మనం ప్లాన్ విన్నప్పుడే మనం తీసుకుంటే ఈ బిజినెస్ ఏంటి, డూప్లికేషన్ బిజినెస్. ఇందులో మనం కొత్తగా ఏమి మనం పుట్టించిన అవసరం లేదు. మనం ఏదైతే మనకి ప్లాన్ షోలో చెప్పారో అదే నేర్చుకొని అదే మనం జస్ట్ డూప్లికేట్ చేస్తే చాలు. మనం ఇక్కడ కొత్తగా ఇన్వెంట్ అయితే ఏం చేయక్కర్లేదు, మనం సైంటిస్టులు అయితే అవ్వక్కర్లేదు. ఏదైతే మన సీనియర్స్ చేసుకుంటూ వచ్చారో అదే చేస్తే వాళ్ళగా మనకు కూడా అదే సక్సెస్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏంటి, ఐబిఓ అంటే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్. ఈ బిజినెస్ ఎవరిది, మనదే. ఇక్కడ ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. మనకి హెల్ప్ అయితే అవసరం లేదు, మన సీనియర్స్ సపోర్ట్ ఉంటే మనకి చాలు మనం ముందుకు వెళ్ళడానికి. అలా కూడా మనం కూడా చేయవలసింది. ఓకే, ఎవరైతే మనల్ని నమ్మి వచ్చారో వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తూ ఉండడమే. నెక్స్ట్ సార్. ఇక్కడ ఏంటి, మనం ఈ హనీ బీవీలో వర్క్ చేసుకుంటుంటే చాలు. ఇక్కడ హనీ బీ అంటే తేనెటీగ ఏం చేస్తుంది, దానికి ఇప్పుడు సింగిల్ మైండెడ్ అప్రోచ్. దాని మైండ్లో ఇంకా ఒకటే ఏం ఉండదు, ఏంటి, వెళ్ళాలి, పువ్వుల దగ్గరికి వెళ్ళాలి, మకరందాన్ని సేకరించాలి, వచ్చి మన ఆ తేనె పట్టులో అది స్టోర్ చేయాలి. ఇంకా దాని మైండ్లో ఇంకేమీ ఉండదు, ఇంకా అది ఒకటే పని. అలాగే రిపీట్ సక్సెస్ఫుల్, అదే యాక్షన్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూస్గా రిపీట్ చేస్తుంటుంది. సి డూప్లికేట్స్, అదే డూప్లికేట్ చేస్తుంటుంది. షీ ఎంజాయ్స్, ఓకే, అదే ఎంజాయ్ చేస్తుంటుంది. అందులో ఏంటి, ఇక్కడ కూడా మనం ఈ బిజినెస్లో అదే అప్రోచ్తో కలిగి ఉంటే మనం కూడా సక్సెస్ పొందగలం. ఇక్కడ వాట్ టు డూ అయితే మనం చేయవలసింది ఏంటి, ఓన్లీ 3 things గివ్స్ యూ 100% సక్సెస్. మన సక్సెస్కి జస్ట్ ఒక మూడు పనులు చేస్తే చాలు మనకి సక్సెస్ పొందగలం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ 90% ఎక్సైట్మెంట్. ఈ బిజినెస్ అనేది ఎక్సైట్మెంట్తో కూడుకున్నది.
ఓకే, ఇందులో మనం ఈ బిజినెస్ లో 90% ఎక్సైట్మెంట్ తోనే. ఓకే, ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం, ఎవరికైనా మనం ఈ బిజినెస్ గురించి చెప్తున్నప్పుడు అదేను మనం ఎక్సైట్మెంట్ తో చెప్పాము కూడా, మనం ఆనందంగా ఉండే అవతల వాళ్ళు చెప్తే అమ్మో వీడు ఎంత ఆనందంగా ఉన్నాడంటే ఈ బిజినెస్ వల్లే కదా అని అవతల వాళ్ళు గ్రహిస్తారు. అదే మనకే ఎక్సైట్మెంట్ లేదు అనుకోండి, ఏదో ఇదిరా ఇలాగ ఇద్దరు ఇది అలా చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎక్సైట్మెంట్ లేకుండాను, అవతల వాడు కూడా వీడికేమీ లేదు ఏదో చెయ్యాలి చేస్తున్నారు అని ఇంకా ఇది. కాబట్టి ఇందులో మనకి ఎక్సైట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. తర్వాత 8% టెక్నిక్స్, మనకి కొన్ని 8% టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, అవి మీకు ఫర్దర్ గా వస్తాయి. నెక్స్ట్ 2% ఫైన్ ట్యూనింగ్. ఓకే, ఈ 100%తో మనం ఈ 2% ఫైన్ ట్యూనింగ్ ఎలాగంటే మనం ఇప్పుడు చూడండి, మన ఫ్యామిలీలో ఒక మదర్ ఫాదర్ 2 చిల్డ్రన్స్ తీసుకోండి. ఓకే, ఫైన్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ నలుగురు మాట్లాడుకుంటేనే ఫైన్ ట్యూనింగ్ ఉంటుంది. నలుగురు ఎవరు ఒకరికొకరు మాట్లాడుకోకుండా నలుగురు 4 రూమ్లో ఉన్నారనుకోండి, ఒకరి మీద ఒకరి అభిప్రాయాలు ఏమైనా ఉంటాయా? ఎటువంటి వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళకి ఏంటి ఇష్టమో ఓకే ఏమీ తెలియదు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏంటంటే మన ఫైన్ ట్యూనింగ్, మన టీంతో మన ఫైన్ ట్యూనింగ్లో ఉన్నాం అనుకోండి, ఓకే, వాళ్ళకి వచ్చే డౌట్స్ మనం అన్నీ మనతో షేర్ చేసుకోగలరు. బిజినెస్ ఇక్కడ మనకి ఇదేంటంటే రిలేషన్స్ చాలా మంచిగా డెవలప్ అవుతాయి. మనం వాళ్ళతో మంచి రిలేషన్ గానీ చేసాం కానీ మంచి ఫైన్ ట్యూనింగ్ అయింది అనుకోండి, మన బిజినెస్ చాలా ఎక్సలెంట్గా ఇది అవుతుంది. అయితే ఇప్పుడు మన 8% టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం. ఇది 8 బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ సక్సెస్. మన సక్సెస్ అవ్వడానికి 8% దీంట్లో 8 బిల్డింగ్ బ్లాక్స్: డ్రీమ్, గోల్, లిస్ట్ మేకింగ్, ఇన్విటేషన్, షో ద ప్లాన్, follow up, 100% user, and be a team player, and TBF and pay book and functions. ఇందులో మనం ఫస్ట్ 4 గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో చూడండి, ఫస్ట్ మనకి ఏం పెట్టింది, డ్రీమ్. ఓకే, మనకి ఇన్ని స్టోన్స్ లో ఫస్ట్ స్టోన్ మనకి ఎందుకు డ్రీమ్ అయిందంటే, ఓకే, మనకి ఇక్కడ ఈ ఒక బిజినెస్ అనే కాదు, మనం ఏదైనా చెయ్యాలి అంటే మనకంటూ ఒక పర్పస్ ఉండాలి, మనకంటూ ఒక డ్రీమ్ అనేది ఉండాలి. ఆ డ్రీమ్ ఏమి లేదు అనుకోండి, ఇప్పుడు మీరు జస్ట్ ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళారు, రైల్వే స్టేషన్కి వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఒక టికెట్ ఇవ్వండి అంటే దానికైనా అర్థం ఉందా? ఆ కౌంటర్ అతను ఏంటి అడుగుతారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీకు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు అనుకోండి, మీకే తెలియకపోతే ఆయన ఏం చేయగలడు? ఆయన హెల్ప్ చేయగలడా? ఆయన టికెట్ ఎక్కడికి ఇవ్వగలడు? అది ముందు మనకి ముందు తెలియాలి. మన డ్రీమ్స్ ఏవో మనకి క్లియర్ అయ్యింకోండి, ఓకే, ఈ బిజినెస్ లో మనం ఎక్సలెంట్ గా మనం సక్సెస్ పొందొచ్చు. ఇది మన డ్రీమ్స్ మనకి గోల్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే, ఓకే, ఇక్కడ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్, నాకు లైఫ్లో ఏం కావాలి, ఎవరికైనా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటారు. అలాగే వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్, ఓకే, ఎలాగా సక్సెస్ ఎలా సంపాదించుకుంటే మనకు బాగుంటుంది, స్మార్ట్ వర్కా హార్డ్ వర్కా? డెఫినెట్గా స్మార్ట్ వర్క్. ఓకే, ఎందుకంటే హార్డ్ వర్క్ అంటే మనం తరతరాలు కష్టపడినా మనకు అంత ఈజీగా రాదు అది. ఓకే, ఇది స్మార్ట్ వర్క్ అనుకోండి, ఓకే, చాలా ఈజీగా మనం సక్సెస్ పొందొచ్చు. కాబట్టి మనం స్మార్ట్ వర్క్ ద్వారా మనం పొందాలనుకుంటున్నాం. అలాగే వాట్ ఐ వాంట్ టు బికమ్ ఇన్ మై లైఫ్, ఓకే, మన లైఫ్లో ఏమనుకుంటున్నాం, డెఫినెట్గా డైమండ్స్. ఎందుకంటే డైమండ్స్ అయితే మన లైఫ్లో, ఓకే, ఈవెన్ మన ఫాదర్స్ మన తరతరాలుగా ఎవరు పొందలేదు కూడా మనం ఈ డైమండ్ అయితే మనం అటువంటివన్నీ మనమే కాదు, మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఇవ్వగలం. ఓకే, ఒక డైమండ్ కానీ అయితే. అలాగే హౌ ఐ వాంట్ టు లివ్, మనం ఎలా జీవించాలనుకుంటున్నాం, కింగ్స్ లైఫ్ స్టైల్. రాజు ఎలాగా ఒక కుర్చీలో కూర్చొని ఏవి కావాలంటే వస్తుంటాయి, అంతే కదా. వాళ్ళు వెళ్ళి ఏమి కావాలన్న వాటికంటే వెళ్ళి కష్టపడి పని చేసి తెచ్చుకోరు కదా, కూర్చొని అన్ని ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ అయిపోతుంటాయి. మనకు కూడా అటువంటివి నాకు అలా ఉంటే బాగున్నాయి, అంతే కదా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ డ్రీమ్స్, గోల్, టార్గెట్. డ్రీమ్స్ ఇవేంటి, మనం జనరల్గా మామూలు తెలుగులో అంటే కళ్ళు అంటారు. ఓకే, మనం ఏంటి రాత్రి నిద్రపోయేకే కళ్ళగా అంటాం, అంతే కదా. మన కళ్ళన్నీ నిద్రపోయాక అవి నిద్రతోనే పోతాయి. కానీ మనకి నిజంగా మనం లైఫ్లో ఏం సాధించాలి అంటే ఆ కళ్ళని మనం పగలు, ఓకే, తెలియసి ఉండి కన్నవే వాటిని కళలు కనాలి. ఆ కళల్ని గోల్గా మార్చుకుంటే, ఓకే, వాటిని ఒక టార్గెట్ కింద సెట్ చేసుకొని మన డ్రీమ్స్ అన్ని మనం అచీవ్ చేసుకోగలం. ఏవైతే మన ఈ ఫారెన్ ట్రిప్, ఫ్లైట్లో ఎక్కాలి, నాకు ఫ్యామిలీకి వైఫ్ మంచి జ్యువెలరీ ఉండాలి, ఓకే, అలాగే లగ్జరీ కార్ ఉండాలి, ఓకే, ఇవన్నీ మనం ముందుగా మనం డ్రీమ్స్ కానీ పెట్టుకొని వాటికి గోల్స్ కింద కన్వర్ట్ చేసుకొని, ఓకే,
ఒక టార్గెట్ కింద పెట్టుకుంటే ఏవైనా మనం అచీవ్ అవ్వగలం. అలా ఇక్కడ మనకి ఈ ఏదైతే మనకి గోల్స్ ఉన్నాయో ఈ 3 టైప్స్ ఎస్ఎంఎల్ షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టైం మనం ఏంటంటే ఒక మనకి 6 మంత్స్ లోపు మనకి ఈ కంప్లీట్ చేసుకుని జనరల్గా మన గోల్స్ అన్ని మనకి ఏంటి మన డ్రీమ్స్ అన్ని మ్యాక్సిమం ఏంటి ఇన్కమ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి అంతే కదా, డబ్బుల మీదే మ్యాక్సిమం మనకి మన డ్రీమ్స్ అన్ని డబ్బులతోనే. ఓకే అంటే ఓ 6 మంత్స్ లోపు ఓ ఇన్కమ్ ఒక మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్ ఇటువంటివి మనకి షార్ట్ టర్మ్ కింద పెట్టుకోవచ్చు. అలాగే మిడిల్ టర్మ్ ఓకే 1 ఇయర్ 1.5 ఇయర్ లోపు నాకు బైక్ కావాలి, ఓకే అలాగే జ్యువెలరీ కావాలి, ఇటువంటివి మనం మిడిల్ టర్మ్. అలాగే లాంగ్ టర్మ్ అంటే మనకి మంచి అసెట్స్, ఓకే ప్లాట్స్, ఫ్లాట్స్, ఓకే లగ్జరీ హౌస్లు, లగ్జరీ కార్స్, అవన్నీ మనం లాంగ్ టర్మ్ గోల్ కింద సెట్ చేసుకొని మనం వాటి గురించి ఇక్కడ మన డ్రీమ్స్ అండ్ గోల్ సెట్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఓకే జస్ట్ ఒక మన డ్రీమ్ కార్డ్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని ఓకే ఇక్కడ మనకి మన డ్రీమ్స్ అవన్నీ ఏంటంటే స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్ ఇన్ ద సెన్స్ S ఫర్ స్పెసిఫిక్, M ఫర్ మెజరబుల్, A ఫర్ అచీవబుల్, R ఫర్ రియలిస్టిక్ అండ్ T ఫర్ టైమ్లీ. ఓకే మనకి ఒక స్పెసిఫిక్ మనకి ఏంటి కావాలనేది చెప్పాను ఇందాక. మనకు నాకు ఊరు వెళ్ళాలంటే అవ్వదు కదా, ఏ ఊరు వెళ్ళాలో మనం చెప్పాలి. అలాగే నాకు పలానాది కావాలంటే ఏంటి కావాలి, ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏంటి ఒక ల్యాప్టాప్, ఓకే ఆ ల్యాప్టాప్ ఓకే మెజరబుల్ ఏంటి కంపెనీ ఏంటి, ఓకే అలాగే దాని కలర్ ఏంటి, ఓకే కాస్ట్ ఎంత, అలాగే నాకు ఎప్పటికల్లా కావాలి. ఇది మనం ఒక పేపర్ మీద మనం A4 సైజ్ పేపర్ మీద మనం పెట్టుకొని మనం ఎక్కువగా ఇంట్లో ఎక్కువగా ఎక్కడైతే మనం తిరుగుతాం అక్కడ మనకు కనిపించేలాగా కానీ మనం దీన్ని సెట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే అదేంటంటే మనకి మన ఏదైతే మన డ్రీమ్ ఉందో అది మనల్ని మర్చిపోనివ్వదు. అలాగే మనం డ్రీమ్ పెట్టుకొని మన దగ్గర ఉంచుకుంటే కాదు, ఇది మన టీంలో కూడా అలాగే మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకున్నారు అనుకోండి. ఓకే వాళ్ళు మనం మర్చిపోయినా వాళ్ళు మనల్ని గుర్తు చేస్తూ ఉంటారు, పలానా డ్రీమ్ పెట్టావు ఏంటైంది, ఏంటి ఎంత దాకా వచ్చింది. ఓకే అదేంటంటే మనలో ఏదైతే జ్వాలను మనం రగిలించామో, ఓకే ఏదైతే మన జ్వాలని మనం డ్రీమ్ దీని మీద మనం అయితే స్టార్ట్ చేసుకున్నామో దాన్ని ఆరనివ్వకుండా ఓకే దాన్ని ఆ జ్వాలను కంటిన్యూ అయ్యేలాగా మనకి తోడ్పాటు అందుతుంది. ఓకే కాబట్టి ఇది మనం ఒక ఇలా సెట్ చేసుకొని మన టీంలో మనం దీని కానీ షేర్ చేస్తే ఓకే మనం ఏదైతే మనం డ్రీమ్స్ సెట్ చేసుకున్నామో దాని మీద మనం యాక్షన్గా కన్వర్ట్ చేసి వర్క్ అయితే చేయాలి. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి మన ఇక్కడ శాంపుల్ డ్రీమ్ కార్డు, కంపెనీ లెనోవో, అలాగే మోడల్ నెంబరు, కలరు, ప్రైస్, డేటు, టైము, ఇలా మనం మన డ్రీమ్ కార్డు. ఇక్కడ ల్యాప్టాప్ గురించి ఇచ్చారు, ల్యాప్టాప్ అయినా ఇవ్వాలని లేదు. ఓకే మీరు ఏదైతే ఒక మొబైల్ అనుకోండి మొబైల్, ఓకే అలాగా మనం ఏది కావాలనుకుంటే దాన్ని కాదే కంపల్సరీ ఈ డీటెయిల్స్గా మనం కరెక్ట్గా ఉండాలి. ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేది మనకి ఓకే డ్రీమ్ అయితే సెట్ చేసుకున్నాం. ఓకే నాకు పలానా 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 కావాలి, ఓకే దానికి ఏంటి అమౌంట్తో కూడుకున్నది. ఓకే అయితే మనకి డబ్బులు రావాలి కదా మనం ఎన్ని కొనాలంటే. ఓకే మనకి ఆ డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి ఈ బిజినెస్లో నెక్స్ట్ స్టెప్ లిస్ట్. ఓకే ఒక లిస్ట్ అనేది మనం తయారు చేయాలి. ఇక్కడ లిస్ట్కి మనకి 2 డెఫినేషన్ ఉన్నాయి. ఒకటి లార్జ్ ఇంటరాక్షన్ స్పెసిఫిక్ ట్రయల్స్, అలాగే లెట్స్ ఇన్వైట్ సమ్వన్ టుడే. ఓకే ఈ లిస్ట్ కూడా మనం ఏంటంటే మామూలుగా మైండ్లో పెట్టించుకున్నా లేకపోతే మొబైల్ ఫోన్లో పెట్టుకుంటే కాదు, ఇది మనం ఒక పేపర్ మీద పెట్టింది మనకి కరెక్ట్గా ఉంటుంది. అలాగే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ లిస్ట్ ఏంటి, లిస్ట్ ఈస్ ద రా మెటీరియల్ టు రన్ అవర్ బిజినెస్. ఓకే మన బిజినెస్కి మెయిన్ రా మెటీరియల్ ఇదే. ఓకే ముడి పదార్థం ఇదే. ఇఫ్ లిస్ట్ ఎండ్స్ బిజినెస్ ఎండ్స్. మన లిస్ట్ లేదు అంటే ఇంకా బిజినెస్ అక్కడతో క్లోజ్, ఇంకా మనం ఎవరిని ఏం చేయలేం. ఓకే ది ఎండ్ అయిపోతుంది. కాబట్టి లిస్ట్ తాలూకా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. అందుకే డ్రీమ్స్ తర్వాత దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సార్ ఓకే వేర్ ఈస్ ద కెన్ యూ ఆన్సర్ వేర్ ఈస్ మనీ ఇన్ ఈ కామర్స్ బిజినెస్. మన ఈ కామర్స్ బిజినెస్ లో మనీ అనేది ఎక్కడ ఉందండి? ఓకే మనీ ఈజ్ ఇన్ ద లిస్ట్. ఈ లిస్ట్ లోనే, ఈ లిస్టే మనకు చెప్తుంది డబ్బులు ఎందుకు వస్తున్నాయో, అలాగే ఈ లిస్టే చెప్తుంది మనకి డబ్బులు ఎందుకు రావటం లేదో కూడా. ఏదో మనకి ఈ లిస్ట్ మీదే డిపెండ్ అయి ఉంది. మనకి మనీ ఎర్న్ చేసుకునేదంతా ఈ లిస్ట్ మీదే ఉంది. దీనికోసం మన కంపెనీ ఒక ఎక్సలెంట్ శుభారంభం ఓకే ఒక డేటా బుక్, లిస్ట్ బుక్ అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే సిస్టమ్ ఫర్ సక్సెస్. ఓకే మోస్ట్ పీపుల్ ఆర్ గుడ్ ఫాలోవర్స్.
ఇక్కడ ఏంటంటే ప్రజలు చాలా మంది ఏంటంటే మంచి ఫాలోవర్స్, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు ఫాలో ఎవరిని చేస్తారండి? ఓకే, ఎవరైతే ప్రాపర్గా చేస్తున్నారో వాళ్ళనైతే ఫాలో చేస్తారు. కాబట్టి ఇందాక చెప్పాం కదా, ముందుది మనం ఫాలో చేస్తూ ఓకే ఒకరిని మనం ఎవరైనా ఫాలో చేయమని చెప్తే వాళ్ళు ఈజీగా, ఎందుకంటే ఇక్కడ ఆ ఫాలో చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళు చూస్తారు. కాబట్టి మనకి ఏదైతే మనకి సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ను ఫాలో చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ తెలుసుకున్నారనుకోండి, వాళ్ళు కూడా డెఫినెట్గా మనం వాళ్ళు ఫాలో చేస్తారు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టీచ్ దెమ్, వాళ్ళకి మనం నేర్పించగలిగితే, అలాగే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ టూల్స్ టు దెమ్, మనం ఎవరైతే వచ్చారో వాళ్ళకే ప్రాపర్ టూల్స్ కూడా మనం ప్రొవైడ్ చేశారు అనుకోండి. అండ్ ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ రైట్ అండ్ ఈజీ సిస్టమ్ టు దెమ్, ఓకే, ఎవరైతే వచ్చారో వాళ్ళకి కరెక్ట్గా ప్రాపర్ డైరెక్షన్ కానీ మనం ఇచ్చామనుకోండి, మనతో పాటు వచ్చేవాళ్ళు కూడా మంచి ఫాలోవర్స్ అవుతారు. ఇక్కడ స్కేల్ ద లిస్ట్, మనం లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. అదేంటి, ఎవరినైతే మనం లిస్ట్లో యాడ్ చేస్తున్నాం వాళ్ళు మంచి సోషల్, అంటే మన ఇక్కడ ప్రజలతో మమేకంగా ఎక్కడ ఉండే వాళ్ళు అయి ఉండాలి, ఎక్కడ అడవిలో ఉన్న నక్సలైట్లు అటువంటి ఇది కాదు. ఓకే, అలాగే మంచి ఎడ్యుకేషనల్, ఓకే, ఇది ఎవరైనా చేయొచ్చు, కానీ మనం ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఎడ్యుకేషనల్ వాళ్ళకి ఇచ్చాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే చదువుకున్న వాళ్ళు కొంచెం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు, ఈజీగా నేర్చుకోగలరు. అంతే తప్పించి ఇక్కడ చదువు రాని వాళ్ళకి మనం ఇన్వైట్ చేయకూడదని కాదు. ఏంటంటే ప్రయారిటీ ఇచ్చే ప్రయారిటీలో ఫస్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం ప్రయారిటీ, అలాగే ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా, అంటే ఒక ప్యాకేజ్ 10,000-20,000 ఎవరైతే కొంచెం స్టార్టింగ్ కొంచెం ఖర్చు పెట్టగలరో వాళ్ళకి మనం ఈ లిస్ట్ చేసినప్పుడు ప్రయారిటీ, అలాగే మెంటల్ కండిషన్ కూడా ప్రాపర్గా ఉన్న వాళ్ళకి మనం ఇందులో మనం టాప్ ప్రయారిటీ ఎప్పుడు మనం ఇచ్చుకోవాలి ఈ లిస్టు తయారు చేసిన. నెక్స్ట్ సార్, ఇక్కడ మనం ఈ క్రాప్ మెథడ్ యూజ్ చేయొచ్చు. క్రాప్లో C ఫర్ కపుల్, R ఫర్ రెస్పెక్టబుల్, A ఫర్ అంబిషియస్ అండ్ P ఫర్ ప్రొఫెషనల్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా ప్లాన్ చూపించినప్పుడు మ్యారీడ్ అనుకోండి కపుల్గా చూపిస్తే మనం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి, ఇప్పుడు హస్బెండ్కో వైఫ్ ఒకరు చూపించారు అనుకోండి, వాళ్ళకి క్లోజింగ్ దగ్గర అడిగితే నేను మా హస్బెండ్తో కానీ లేకపోతే వైఫ్తో కానీ నేను మళ్ళీ డిస్కస్ చేసి చెప్తా అంటారు. కానీ అక్కడ ఏంటవుతుంది, ప్లాన్ ఒకలే చూశారు, రెండో వాళ్ళు ఏంటి ప్లాన్ చూడలేదు. వాళ్ళకి ఏం చెప్తారు, మనం షాపింగ్ చేయాలి, ఇద్దరిని జాయిన్ చేయాలి అది అని కనుక ఇంకా అక్కడికి మనం ఏంటి ఒక 50 minutesలో మనం చెప్పిన ప్లాన్ ఒక జస్ట్ 1 or 2 minutesలో చెప్పేస్తారు. అక్కడ నెగిటివిటీ మనకి రిజల్ట్ రాదు. అలాగే కాబట్టి మనం కపుల్లో ఇన్వైట్ చేసి చెప్పడానికి ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే రెస్పెక్టబుల్ పీపుల్కి మనం ప్లాన్స్ చూపించుకోవడానికి చూడాలి. అలాగే యాంబిషియస్, అంటే మన జీవితంలో ఏదైనా చెయ్యాలి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్లో ఉండొచ్చు, ఏదో చేస్తూ ఉండొచ్చు, కానీ ఇంకా నేను ఏదో చేయాలని తపనతో ఓకే ఒక యాంబిషియస్తో ఉన్న పీపుల్కి మనం ఇది చేసుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ లిస్ట్ మేకింగ్లో ఇక్కడ మనకి పవర్ ఆఫ్ లిస్ట్. ఓకే, ఇక్కడ మనకి ఈ లిస్ట్ తాలూకా పవర్ ఎలా ఉందో చూద్దాం. అంటే ఇక్కడ ఏంటి మనకి 80-20 పారెటో ప్రిన్సిపల్ అనేది మనకి దీని మీద మన లిస్టు ఇదే ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరైతే వచ్చారో యూ అనే పొజిషన్లో మనం ఉంటున్నాం, మనం ఒక 100 మంది లిస్ట్ తయారు చేసాం అనుకోండి. ఓకే, ఆ 100 మందికి మనం ప్లాన్ చూపిస్తే 80-20 పారెటో ప్రిన్సిపల్ ప్రకారం 20 మంది అయితే మనతో గ్యారంటీగా అసోసియేట్ అవుతారండి మనతో పాటు. అంటే మనకి ఒక 20,000 దాకా ఇన్కమ్ చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే ఆ వచ్చిన 20 మెంబర్స్ ఓకే సేమ్ మనలాగే, ఇక్కడ డూప్లికేషన్ బిజినెస్ కదా, మనం ఏదైతే చేసాం వాళ్ళతో కూడా సేమ్ 100 మెంబర్స్ లిస్ట్ కానీ మనం ప్రిపేర్ చేయించాం అనుకోండి, టోటల్ 2,000 లిస్ట్ అవుతుంది. ఆ 2,000 మెంబర్స్కి మనం ప్లాన్స్ చూపించామనుకోండి, ఇక్కడ 80-20 పారెటో ప్రిన్సిపల్ ప్రకారం 400 మెంబర్స్ మనతో అసోసియేట్ అవుతున్నారు. అంటే మనకి 2 lakhs దాకా ఇన్కమ్ చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే వచ్చిన 400 మెంబర్స్ కూడాను ఈచ్ 100 లిస్ట్ కానీ మనం చేయించగలిగితే ఓకే 40,000 లిస్ట్ తయారవుతుంది. ఆ 40,000 మందికి మనం ప్లాన్ కానీ షో చేయిస్తే మనకి 80-20 పారెటో ప్రిన్సిపల్ ప్రకారం 8,000 మెంబర్స్ అయితే మటుకు మనతో అసోసియేట్ అవుతున్నారండి. అంటే మనం 40 lakhs దాకా మనం ఎర్న్ చేయగలుగుతున్నాం. ద లా ఆఫ్ యావరేజ్ నెవర్ ఫెయిల్స్ అండి. ఓకే, ఈ లా ఆఫ్ యావరేజ్ ఎప్పుడు ఫెయిల్ అయితే అవ్వదు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 80-20 రివర్స్లో కూడా అవుతుందండి. అంటే 20 మెంబర్స్ నో అంటున్నారు, 80 మెంబర్స్ దాకా ఎస్ అనే మనతో అసోసియేట్ అవుతున్నారు. ఓకే, బిగ్గర్ ద లిస్ట్ ఫాస్టర్ యూ సక్సీడ్, అంటే మన సక్సెస్ మన లిస్ట్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుందండి. అలాగే ఇది పీపుల్స్ బిజినెస్, అంటే మనం
ప్రజలతో కలిపి చేసుకునే బిజినెస్ యువర్ వే ఆఫ్ వర్క్. మనం స్మార్ట్ వర్క్ తాలూకా ఇంపార్టెన్స్ తాలూకు చెప్పి వాళ్ళకి చేసుకోవచ్చు. ఈ లిస్ట్ ఎవరెవరు తయారు చేస్తున్నారండి? ఓకే, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, అలాగే ప్రాపర్టీ డీలర్స్, బ్రోకర్స్, డాక్టర్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్, క్రెడిట్ కార్డ్ ఏజెంట్స్, ఓకే, ఆటో సెల్లర్స్. చూడండి మనకు కాల్ వస్తుంటుంది, సార్ ఇలా పలానా చోట మనకి ఒక ల్యాండ్ ఉంది, మంచి ఇది ఉంది సార్, మీరు ఏమైనా బై చేద్దాం అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే మనం ఆ దీంట్లో ఉండం, కానీ మాకు ఆపర్చునిటీ వచ్చాక ఏమో వాళ్ళు రావచ్చేమో. ఓకే, ఇలా మనకి వాళ్ళందరూ మనకి ఇచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి శుభారంభ లిస్టులో మనం ఓకే ఆ లిస్టులో మనం రాసి ఓకే, ఇది మనకి లిస్ట్ కూడా 3 టైప్స్ అండి. ఓకే, ప్రైమరీ హాట్ లిస్ట్, ఓకే, అలాగే వామ్ లిస్ట్, ఇంకా కోల్డ్ లిస్ట్. ఈ హాట్ లిస్ట్లో ఏంటంటే మన బ్లడ్ రిలేటివ్స్, ఓకే, బ్రదర్స్ సిస్టర్స్, ఓకే, ఇలాగా మనకి హాట్ లిస్ట్లో అయితే. అలాగే సెకండ్ వామ్ లిస్ట్లో మన ఫ్రెండ్స్, నైబర్స్, ఓకే, మనతో కొలీగ్స్, ఓకే, ఎక్కడైతే వర్క్ చేస్తున్నాం కొలీగ్స్, వాళ్ళు వామ్ లిస్ట్. అలాగే కోల్డ్ లిస్ట్ అంటే స్ట్రేంజర్స్. చూడండి మనం దారిలో వెళ్తూ ఉంటాం, ఓకే, ఏ షాపింగ్కో సినిమాకో వాటికి, అక్కడ కూడా మనకి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతుంటారు. ఓకే, వాళ్ళు కూడా మన లిస్ట్లో యాడ్ చేసి ఓకే మనం ఇన్వైట్ చేసి మనం బిజినెస్లోకి వాళ్ళని ఇచ్చేసుకోవచ్చు అండి. సార్ నెక్స్ట్ సార్. ఫేర్ క్వాలిటీ ఫ్రంట్ లైన్ ప్రయారిటీ లిస్ట్. ఫ్రస్ట్రేటెడ్ అంబిషియస్. ఓకే, ఇక్కడ మనం ప్రయారిటీ ఇచ్చే మన లిస్ట్ ఫ్రస్ట్రేటెడ్. చూడండి చాలామంది సంపాదించాలనుకుంటారు, కానీ చేస్తున్న దీంట్లో వాళ్ళకి ఇంకా ఫ్రస్ట్రేషన్ అయిపోతుంటారు. ఏంటి నాకు ఎంత చేసినా నాకు రావట్లేదు. ఓకే, అటువంటి వాళ్ళని అలాగే చెప్పిన ఇందాక అంబిషియస్, ఎవరైతే మంచి లైఫ్లో చేయాలన్న పట్టుదల ఉన్న అంబిషియస్ పీపుల్కి. అలాగే ఇన్ఫ్లుయెన్షియల్, అంటే మనం చెప్పేది విని మన ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలిగే పీపుల్ని. అలాగే రిసోర్స్ఫుల్, అంటే ఎక్కువ మంది చూడండి చాలా మంది మనకు కనిపిస్తుంటారు, వారే వీరికి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ రాని. ఓకే, అటువంటి వాళ్ళకి మనం ఇందులో మంచి ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే మనం లిస్ట్ తయారు చేస్తున్నాడు, ఎవరిని జడ్జ్ అయితే చేయగద్దండి. ఓకే, ఎందుకంటే మనం భగవంతుడు అయితే కాము. ఓకే, అవతల వాళ్ళ మైండ్లో ఏంటుందో మనకు తెలియదు. మనం చేయవలసింది ఏంటంటే ముందు వాళ్ళని రాసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేసి ముందు ప్లాన్ చూపించాలి. ఒక ప్లాన్ చూపించాక వస్తారా రారా అన్నది డెసిషన్ వాళ్ళది. అంటే మనమే వాళ్ళ ఫ్యూచర్ని జడ్జ్ చేయడానికి మనం భగవంతులం కాదు కదా, వాళ్ళని పుట్టించిన వాళ్ళం మనం కాదు కదా. కాబట్టి ఎప్పుడు మీరు లిస్ట్ చేసినప్పుడు ఎవరిని జడ్జ్ అయితే చేయదండి. పలానా వస్తారు, పలానా వాళ్ళు రారు, పలానా వాళ్ళు చేస్తారు, పలానా వాళ్ళు చేయరని ఎప్పుడు ఇది పెట్టుకోవద్దు. అలాగే వచ్చిన ఒక్క పర్సనే చాలా డిఫరెన్స్. వచ్చిన ఒక్క పర్సనే మన డైమండ్ క్యాండిడేట్ అవ్వచ్చు, మనకి డైమండ్ తీసుకెళ్లే క్యాండిడేట్ అవ్వచ్చు ఆ పర్సన్, ఎవరైతే మనం వీళ్ళు చెయ్యరు అనుకుంటాం. ఓకే, అలాగే ఇక్కడ మనకి 3 feet రూల్ ఒకటి ఉందండి. అంటే ఈ 3 feet రూల్ అంటే మనం ఇప్పుడు నించున్న చోటు నుంచి 3 అడుగుల లోపు ఓకే ఎవరు వచ్చినా వాళ్ళని మనం అప్రోచ్ అయ్యి ఓకే మన లిస్టులో మనం యాడ్ చేసుకోవడానికి మనం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అండి. ఈ 3 feet రూల్. అలాగే ఎలివేటర్ స్పీచ్ ఏంటి, నేను ఒక పీపుల్కి వాళ్ళ తాలూకా డ్రీమ్స్ని వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే ఒక మంచి ఆపర్చునిటీలు వర్క్ చేస్తున్నాను, మీరు కూడా దీంట్లో పార్ట్ అవుదాం అనుకుంటున్నారా? ఓకే, అలాగా మనం ఇచ్చేస్తూ. అలాగే ఇక్కడ వాట్ డూ యూ డూ అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ బిజినెస్ ఆఫ్ హెల్పింగ్ పీపుల్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ దేర్ డ్రీమ్స్ అండ్ రీచ్ దేర్ డెస్టినీ. అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళ తాలూకా గమ్యాన్ని రీచ్ అయ్యేలాగా అటువంటి వర్క్ అయితే నేను చేస్తున్నాను, మీరు దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? తెలుసుకుందంటే వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, రైట్ అని చెప్పి వాళ్ళ పేరు వాళ్ళ నెంబరు మనం తీసుకొని మన లిస్ట్లో వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, అయితే నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే మన లిస్ట్ అయితే తయారు చేసుకున్నాం. ఓకే, లిస్ట్ రెడీ అయ్యాక నెక్స్ట్ మనం చేయవలసింది ఇన్విటేషన్. అంతే కదా, ఎందుకు ఇన్వైట్ చేయాలి? మనం ఒక ప్లాన్ చూపించాలి, మన దగ్గర ఉన్నది మరి వాళ్ళకి చూపించాలంటే మరి వాళ్ళని ఇన్వైట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు ఒక టీవీ ఏదో కొన్నారు ఇంట్లో, అది ఎవరికైనా తెలియాలి అంటే వాళ్ళ ఇంటికి పిలిచి చూపించాలి కదా. ఇగో నేను పలానా టీవీ కొన్నాను, నేను పలానా ఫ్రిడ్జ్ కొన్నాను. కాబట్టి మనం ఇక్కడ
ఏంటి లిస్ట్ అయితే ఎవరెవరు మనం యాడ్ చేసుకున్నాం వాళ్ళకి ఇన్వైట్ చేయాలి. దేనికోసం? ఓకే, ప్లాన్ చూపించడం కోసం. ఏ బిజినెస్లో అయితే మనం ఎంటర్ అయ్యాం ఆ బిజినెస్ ప్లాన్ చూపించడం కోసం మనం ఇన్వైట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్వైట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. ఓకే, మన ఇన్విటేషన్ టూల్స్ యూస్ చేసి ఇచ్చేయచ్చు. అలాగే క్లియర్ ద నైట్ మనం ఇప్పుడు ప్రెసెంట్ మ్యాక్సిమం ఈ కోవిడ్ సిచ్యువేషన్ నుంచి చాలా మటుకు మనకి ఈ ఆన్లైన్లోనే ఇదవుతున్నాయి. ప్లస్ ఇప్పుడు కొంత మనకి వెన్యూస్లో కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే మన ఇక్కడ కాల్ చేసి ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం ముందుగానే ఓకే వాళ్ళతో జస్ట్ కాసేపు చిట్ చాట్ చేసి ఓకే వాళ్ళు బాగోగులు తీసుకొని స్టార్టింగే ఫోన్ చేసిన వెంటనే నా దగ్గర బిజినెస్ ఉంది ఓకే మీరు వచ్చేయండి వినియండి అని మనం అయితే చెప్పకూడదు. ఓకే, వాళ్ళతో ముందు వాళ్ళు ప్రెసెంట్ ఆ కండిషన్ వాళ్ళు ఏ కండిషన్ ఉన్నారో ప్రెసెంట్ తెలుసుకొని ఓకే దాని తర్వాత మనం ఇన్వైట్ చేయాలి. ఇక్కడ మనం ఇన్వైట్ చేసినప్పుడు కొన్ని డ్రోన్స్ ఉన్నాయండి. అక్కడ అవి ఏంటంటే నేమ్ ఆఫ్ ది కంపెనీ పేరు మనం చెప్పకూడదు. ఓకే, అలాగే నేచర్ ఆఫ్ వర్క్ మనం వర్క్ ఏంటి అడుగుతారు ఏం చేయాలి అని. ఓకే, నాకు మనం ఇన్వైట్ చేసిన నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే నీకు ట్రైలర్ చూడాలా లేదంటే సినిమా నువ్వు ట్రైలర్ చూస్తే ఎంజాయ్ చేస్తావా మూవీ పూర్తిగా చూస్తే ఎంజాయ్ చేస్తావు అంటే జనరల్గా ప్రతి ఎవరైనా మూవీ చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తారు అంతే కదా. ట్రైలర్ చూస్తే ఆతృత ఉండిపోతుంది ఏంటో ఎలాగ ఉంటుందో అని. ఓకే, కాబట్టి నేను మీకు ఫుల్ మూవీ చూపిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఓకే నాకు ఒక 15 minutes టైం కానీ మీరు కేటాయిస్తే మీకు కంప్లీట్ చెప్తాను. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది దాని గురించి మనం ఇక్కడైతే యాక్చువల్లీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది లేనే లేదు. అయినా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఎటువంటి ఇది చేయకూడదు. అలాగే డిస్కషన్ అయితే పబ్లిక్ ప్లేస్లో ఉండగా మనం వీటి గురించి డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే నలుగురు ఉన్నప్పుడు ఓకే నలుగురు మధ్య మాట్లాడడం అనుకోండి ఒక పాజిటివ్ వ్యక్తి ఉన్నా ఓ ఇద్దరు నెగిటివ్ ఉన్నారు అనుకోండి ఇవన్నీ వేస్ట్ అయినా పాజిటివ్ వ్యక్తి కూడా నెగిటివ్ అయిపోయి ఓకే రాదు. అందుకే ఎప్పుడు మనం ఇలా గ్రూప్లో ఎప్పుడు డిస్కస్ చేయకూడదు. అలాగే హరీలో ఉన్న అవతల వ్యక్తి ఏదో పని మీద వెళ్తున్నాడు ఓకే అటువంటి టైంలో కూడా మనం ఇన్వైట్ చేయడానికి చూడకూడదు. ప్లాన్ గురించి చెప్పడానికి కదా హరీలో కూడా మనం వాళ్ళని ఇన్వైట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ అలాగే కొంతమంది అంటే కొంత ఐడియా మనం చెప్పాక కొంత ఐడియా ఇవ్వమంటారు. ఓకే, ఈ ఐడియా కూడా కాదు మనం జస్ట్ నేను ఏవో కొంత చెప్తుంటాను. అలాగే మీరు ఇంకా డౌట్స్ ఇంకా మీరు పూర్తిగా క్లియర్ చేయలేను. అలాగే మీకు మొత్తం కంప్లీట్గా క్లియర్ చేయాలంటే జస్ట్ మాకు ఒక 15 minutes ఇవ్వండి. ఓకే, మీకు కంప్లీట్గా ఫుల్ ఐడియా ఇస్తాను. చిన్న ఐడియా ఎందుకు కంప్లీట్ ఐడియా మీకు ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మనం వాళ్ళకి ఇన్వైట్ చేయొచ్చు. అలాగే హౌ టు ఇన్వైట్ ఇక్కడ మనం ఇన్వైట్ ఎలా చేయాలి ఇక్కడ టేక్ అన్ అపాయింట్మెంట్ త్రూ ఫోన్. మనం ఫోన్ ద్వారా మ్యాక్సిమం అయితే ఇప్పుడు మనకి ఫోన్ ద్వారా అవుతున్నాయి. ఫోన్ ద్వారా ఇన్వైట్ చేసినప్పుడు ఇందా చెప్పాను కదా జస్ట్ ఓ 2 to 3 minutes ముందు వాళ్ళు బాగోగులాలు ఏ కండిషన్లో ఉన్నారో అది మనం తెలుసుకోవాలి. అలాగే బీ బ్రీఫ్ ఇక్కడ ఏంటంటే మనం ఫోన్ చేసి గంటల తరబడి అయితే మనం ఇక్కడ మాట్లాడకూడదు. ఓకే, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఇక్కడ ఎటువంటిదంటే ఒక మంచి ఆపర్చునిటీ వాళ్ళకి ఎలా చెప్పాలంటే మనకి ఒక మంచి అవకాశం అయితే నాకు దొరికింది. ఓకే, అది చెప్తున్నాడు కూడా మనం మంచి ఎంతూజియాజంతో చెప్పాలి. ఓకే, అవతల వ్యక్తి కూడా అలాగా ఏదో మన వాయిస్లో కూడా ఒక ఆతృత అనేది ఉండాలి. అవతల వ్యక్తికి అమ్మో ఏంటో ఏదో సరైన ఇది దొరికినట్టుంది అని చెప్పి అటువంటిది క్రియేట్ చేయాలి. అలాగే మనం బ్రీఫ్గా జస్ట్ షార్ట్ కట్లోనే చెప్పాలి. అలాగే క్లియర్ ద నైట్ అంటే ముందుగానే మనం వాళ్ళ తాలూకా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీరు వస్తున్నారు కదా. అలాగే కూడాను మనం చెప్తున్నప్పుడు కూడాను ఇది మీరు వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు అని కాకుండాను ఓకే ఇక్కడ నాకు ఒక ఈ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడం కోసం నాకు ఒక 3 పాసలు లేదా 2 పాసలు నాకు అందాయి. ఓకే, నేను ఎలాగ వెళ్తున్నాను ఇంకా ఎవరికి దీనివల్ల ఉపయోగపడుతుందని ఆలోచిస్తే నాకు మీరు స్ట్రైక్ అయ్యారు. ఓకే, మీరు మంచి ఎప్పటి నుంచో ఏదైనా చేద్దామని కృషి పట్టుదలతో ఉన్నారు. ఓకే, మీకు ఇన్వైట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఆ పాస్ని మీ గురించి అట్టే పెడుతున్నాను. ఓకే, దీన్ని అయితే ఎందుకంటే వాళ్ళకి వేస్ట్ చేయనివ్వకుండా మనం చెప్పాలి. అలాగే వాళ్ళు వస్తున్నారని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, ఇన్వైట్ చేసినప్పుడు అలాగే ఛాలెంజ్ కూడా చేయొచ్చు. ఇటువంటి ఆపర్చునిటీ నేను చూడలేదు వినలేదు ఓకే అని వాళ్ళకి ఛాలెంజ్ కూడా చేయొచ్చు. ఓకే, అలాగే
హ్యాంగ్ అప్. నెక్స్ట్ ఆ డోంట్స్లో మనం వచ్చినవి అవి ఎటువంటివి ఏమి చేయకూడదు. అలాగే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, వాళ్ళు వస్తున్నారు అని మనం కన్ఫర్మ్ చేసుకొని ప్లస్ మనకి ప్లాన్ షో స్టార్ట్ అయ్యే ఒక 1 hour బిఫోర్ మనం మళ్ళీ ఒక లాస్ట్ కాల్ ఏంటి బయలుదేరుతున్నారా ఏంటి మనం కనుక్కోవాలి. ఓకే, ఇది మనం ఇన్వైట్ చేసే విధానం. ఓకే, అలాగే ఇన్వైట్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటవి? బీ ఫియర్లెస్. ఓకే, మనం ఎటువంటి ఇందులో మనం జరగడానికి అయితే ఏమి లేదు కదా, ఇక్కడ మనం చేస్తుంది ఓకే ఒక వైట్ కాలర్ బిజినెస్, ఓకే వైట్ ఇన్కమ్ బిజినెస్. కాబట్టి ఇందులో మనకి ఎటువంటి జడవలసిన అవసరం లేదు. అలాగే పేషెంట్, బీ పేషెంట్ అంటే మనం అవతల వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం ఏవైతే చేస్తామో మనం పేషెన్స్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే ఇది ఒక పార్ట్ టైం అనే ఆపర్చునిటీని కూడా మనం చెప్పి చేయొచ్చు. అలాగే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్, మీరు ఇంకా కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకునే ఆపర్చునిటీ అని చెప్పి కూడా మనం ఇన్వైట్ చేయొచ్చు. అలాగే నీడ్ బేస్, చాలా మందికి ఏంటంటే మనకి ఏవో ఒక జాబ్ చేస్తుంటారు, వాళ్ళకి ప్రెసెంట్ గెటిన్ అయితే అయిపోతుంటుంది, కానీ కొన్ని నీడ్స్ ప్రతి ఒక్కరికి ఇంకా కొంత అది ఉంటే బాగుంది ఇది ఉంటే బాగుంది అని అనిపిస్తుంది. అటువంటివి ఏవైతే ఎడిషనల్గా నీడ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకొని బిజినెస్ అని చెప్పి మనం ఇందులో ఇన్వైట్ చేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ సార్, అలాగే మనం ఇన్వైట్ చేసినప్పుడు మన డ్రెస్ కోడ్ ప్రాపర్గా ఉండాలి. ఓకే, ప్రజెంట్ అయితే మనకి కాల్లో అవుతుంది, కాల్లో అయితే మనకు తెలియదు. అదే మనం మామూలుగా ఇంటికి వెళ్ళి లేదా బయట ఎక్కడ మనం ఇచ్చేసినప్పుడు మన ప్రాపర్ డ్రెస్, ఎందుకంటే ఎదుటి వ్యక్తి మనది ఫస్ట్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ దేని మీద ఉంటుందండి, ఎలా కనిపిస్తున్నారు ఆ వ్యక్తి తాలూకా డ్రెస్ మీదే ఉంటుంది, ఆ వ్యక్తి తాలూకా డ్రెస్ మీదే. ఓకే, మన డ్రెస్ చాలా మంది చూడండి, మనం నైట్ డ్రెస్తో వెళ్ళాం అనుకోండి ఆ ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. అలాగే మనం ఒక టక్ చేసుకొని ఒక టై అండ్ ఒక బ్లేజర్ వేసుకొని వెళ్ళాం అనుకోండి ఆ ఇంప్రెషన్ ఒకలాగా ఉంటుంది. ఓకే, వాళ్ళ అప్రోచ్ కూడాను ఒక నైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళిన వ్యక్తితో మాట్లాడడానికి, అలాగే మనం టక్ టై అండ్ బ్లేజర్తో ఉన్న వ్యక్తితో మాట్లాడడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంత ఆ వ్యక్తి అలా కనిపిస్తున్నాడు అనగానే మనకి అవతల వాళ్ళు కూడా మాట్లాడితే బాగుంటుందేమో అనగా ఫీల్ కూడా వస్తుంది. కాబట్టి మన డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. అలాగే మనం ఫోన్ మెథడ్, ప్రెసెంట్ అయితే మ్యాక్సిమం ఫోన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఏంటంటే రిక్వెస్ట్ సజెషన్ మెథడ్, ఒక ఎల్డర్సే ఉన్నారు మనకన్నా, అంకుల్ ఇలాగా నాకు ఒక మంచి ఆపర్చునిటీ గురించి విన్నాను, అది ఎలా ఉంటుందో మీరు ఒకసారి వచ్చి విని ఓకే సజెస్ట్ చేస్తే నాకు చాలా బాగుంటుంది అంకుల్ అని, అలాగే సజెషన్ మెథడ్తో మనకన్నా ఎల్డర్స్ని మనం ఇన్వైట్ చేయొచ్చు. అలాగే డైరెక్ట్గా మనం మీట్ అయ్యి ఉందా మాట్లాడిన డైరెక్ట్ మెథడ్ ఉంది. అలాగే విత్ గివింగ్ యాటిట్యూడ్, అంటే అవతల వ్యక్తికి మనం యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ ఒకరికి ఇచ్చి మనం బెనిఫిట్ పొందుతున్నాం కాబట్టి ఆ గివింగ్ యాటిట్యూడ్తో కూడా మనం చేయొచ్చు. అలాగే ఓపెన్ ఛాలెంజ్ ఉందా చెప్పినట్టు మనం ఛాలెంజ్ చేసి కూడా ఈ ఆపర్చునిటీకి వచ్చి వర్క్ చేస్తే మీరు కంపల్సరీ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోగలరు అని ఛాలెంజ్ చేస్తూ కూడా మనం అవతల వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ ఇన్విటేషన్, మేక్ యువర్ అప్రోచ్. ఇక్కడ యాజ్ సింపుల్ ఇక్కడ మన ఇన్విటేషన్ చేసినట్టు మన అప్రోచ్ సింపుల్గా ఉండాలి. అలాగే ఇక్కడ మనం కిస్ మెథడ్ యూజ్ చేయొచ్చు. కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్, ఇందులో ఇందాక చెప్పినట్టు ప్రొలాంగ్ చేయకుండా జస్ట్ షార్ట్గా సింపుల్గా ఉండేలా మనం ఇన్వైట్ చేసుకున్నా చూడాలి. అలాగే కాల్ యువర్ టాప్ 20 ప్రాస్పెక్ట్స్ టు సెట్ బిజినెస్ అపాయింట్మెంట్ మీటింగ్, అంటే మన లిస్ట్లో టాప్ 20 ఇందాక చెప్పాను కదా ఈ క్రాప్ మెథడ్ వీటిలో మనం ఎవరైతే టాప్ ప్రయారిటీ ఇచ్చామో వాళ్ళకి అందులో ఫస్ట్ మనం ఇన్వైట్ చేసుకోవడానికి చూసుకోవాలి. ఓకే సార్, నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం కొన్ని SW5 రూల్స్ ఉన్నాయి, అవి తీసుకుందాం. సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్ వన్ ఈజ్ వెయిటింగ్, సో లెట్స్ స్టార్ట్ వర్కింగ్. అంటే కొంతమంది వస్తారు కొంతమంది రారు, అయితే ఏమైంది ఓకే ఇంకా ఎవరో నా కోసం వెయిట్ చేస్తున్నారు, సో లెట్స్ స్టార్ట్ వర్కింగ్. ఓకే, కొంతమంది వస్తారు కొంతమంది రారు, కానీ ఇంకా నా గురించి వెయిట్ చేసేవాళ్ళు. అంటే ఈ ఆపర్చునిటీ ఇప్పుడు మనది 135 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, ఇందులో మనకి అట్లీ రైట్ అరౌండ్ మనకి 1 కోటి దగ్గరే ఉన్నారు. అంటే చూడండి మనకి ఇంకా 134 కోట్ల తాలూకా అవకాశం ఉంది. కాబట్టి ఎవరో ఒకరో ఇద్దరో వద్దన్నారని చెప్పి మనం ఆగిపోతే అది కరెక్ట్ కాదు. ఇంకా ఎన్నో కోట్ల మంది దగ్గరికి మనం
తీసుకువెళ్ళాలి ఇది. ఓకే, కాబట్టి సో లెట్ స్టార్ట్ వర్కింగ్ ఈజీ. SW5 రూల్ కానీ మనం యూజ్ చేస్తే ఈజీగా మనం సక్సెస్ అయితే పొందగలం అండి. నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మూర్తి సార్కి ప్లస్ అవధవని మేడంకి విశ్వాస్ సార్కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్లైడ్ కూడా కంటిన్యూ చేసి నెక్స్ట్ సార్. ఈ స్లైడ్ కూడా కంటిన్యూ చేయండి. ఓకే 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 సార్. నెక్స్ట్ మనం డ్రీమ్స్ అయిపోయి లిస్ట్ అయిపోయింది, ఇన్వైట్ చేసాం. ఓకే, ఫైనల్ మనం ఇది మన అల్టిమేట్ ఏంటి ఇక్కడ షో ద ప్లాన్. అది మనం ప్లాన్ చూపించడం. ఈ ప్లాన్ షో చేసినప్పుడు ఏంటి ఇక్కడ కూడా ఇందాక మనం ఇన్వైట్ చేసినట్టే ఇక్కడ కూడా మన డ్రెస్ కోడ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అలాగే ఇక్కడ మనం ప్రాపర్ టైమింగ్ మన ఏదైతే మనం ఇప్పుడు జూమ్లో ఉన్నాయండి, లేదంటే మన దీంట్లో వెన్యూలో ఉన్నాయండి. ఒక టైం అనిపినప్పుడు ఆ టైంకి మనం రీచ్ అవ్వాలి. అలాగే డిసిప్లిన్ అంటే ప్రాపర్గా ఇప్పుడు జూమ్లో అనుకోండి జూమ్ మేనర్స్ మనం ఇచ్చేయాలి. అలాగే ఈవెన్ వెన్యూలో ఉన్నా కూడా ప్రాపర్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అలాగే ఇక్కడ ఏంటి లైఫ్ స్టైల్ టెస్ట్ మనీ అంటే ఈ బిజినెస్లోకి వచ్చాక ఏంటి మన టెస్ట్ మనీ ఏదో మనం ఇవ్వాలి. ఓకే, అలాగే వేస్ ఆఫ్ STP ఇక్కడ మనకి ప్లాన్ చూపించడానికి డిఫరెంట్ వేస్ ఏంటి 1-to-1 అంటే ఒకరి ఇంటికి వెళ్ళి ఒకరికి ప్లాన్ చెప్పడం. అలాగే గ్రూప్లో ప్లాను, అలాగే హోమ్ ప్లాన్ అంటే చెప్పిన ఇందాక ఇంటికి వెళ్ళి, అలాగే పుల్ డౌన్ అంటే ఎవరినైనా మనకి వెన్యూ తీసుకొచ్చి అలాగే వెన్యూలో ఇలా డిఫరెంట్ వేస్లో మనం ప్లాన్ షో చేయొచ్చు. నెక్స్ట్ సార్. చాలా సంతోషం, చాలా చక్కగా 4 బేసిక్స్ సక్సెస్ఫుల్ గా మీరు పూర్తి చేసినందుకు చాలా గర్వంగా ఉంది. వన్స్ అగైన్ అందరం కలిపి కంగ్రాచులేట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ రవి సార్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్.